ఇదే ఇదే రగులుతున్న అమెరికా దేశం, ఇదే ఇదే మండుతున్న మానవ హృదయం. అదనమాట పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్, అమెరికా రగులుతోంది. లాస్ ఏంజల్స్ నగరం మండిపోతోంది. లాస్ ఏంజల్స్ లాంటి నగరంలో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి వచ్చింది చాలా చోట్ల. అంటే ఏ స్థాయిలో అమెరికాలోని ఆ పట్టణంలో అల్లర్లు చెలరేగుతూ ఉన్నాయో. గత 4 రోజుల నుంచి ఆగకుండా ఆపకుండా నిరసనకారులు ఏం చేస్తూ ఉన్నారో ఒక్కసారి మీరు గెస్ చేయొచ్చు. అందుకే నేను జస్ట్ అలా ఒక పాటలాగా స్టార్ట్ చేశాను. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అన్నట్టు మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే అమెరికాలో ఉంటే, ముఖ్యంగా లాస్ ఏంజల్స్లో ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇళ్ల నుంచి బయటకు రాకండి, ఆ డౌన్ టౌన్ వైపు వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక విషయానికి వస్తే, అక్రమ వలసదారులను లాస్ ఏంజల్స్ నుంచి గెంటేస్తాను, లాస్ ఏంజల్స్కు అక్రమ వలసదారుల నుంచి విముక్తి కలిగిస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు ప్రకటించాడు. అయితే దానికోసం అవసరమైన చర్యలు తీసుకుంటాను అని చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. అయితే అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఒక రేంజ్లో రచ్చ రంబోలా చేస్తూ ఉన్నారు. లాస్ ఏంజల్స్లో ఉన్న డౌన్ టౌన్లో యాపిల్ స్టోర్ ఉంది. లాస్ ఏంజల్స్ లాంటి నగరము డౌన్ టౌన్లో యాపిల్ స్టోర్ అంటే ఎంత రిచ్గా ఉంటుందో ఒకసారి ఊహించండి. యాపిల్ మొబైల్స్ కానీ యాపిల్ ప్రోడక్ట్స్ కానీ అమ్మడానికి ఎంత పెద్ద షాప్ ఉంటుందో ఒకసారి ఊహించండి. ఏదో ఒక చిన్న టౌన్ కాదు కదండి. యుఎస్ఏలో కూడా చిన్న చిన్న టౌన్స్, ఫస్ట్ రేటెడ్, సెకండ్ రేటెడ్, థర్డ్ రేటెడ్ టౌన్స్ ఉంటాయి. అలా కంట్రీ సైడ్ కానీ ఉంటాయి. బట్ లాస్ ఏంజల్స్ ఎంత పెద్ద నగరం. ఆ పెద్ద నగరం యొక్క డౌన్ టౌన్లో ఉన్న యాపిల్ స్టోర్ అంటే ఎంత పెద్దగా ఉంటుంది. దాని లోపలికి కొన్ని వందల మంది ఒకేసారి చొరబడ్డారు. లోపలికి వెళ్ళి అత్యంత విలువైన యాపిల్ ల్యాప్టాప్స్, యాపిల్ ట్యాబ్స్, ఐఫోన్స్ ఎత్తుకొని వెళ్ళారు. మొహాలకు మాస్కులు ధరించి బ్లాక్ కలర్ హుడీస్ వేసుకొని వచ్చారు. సో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం అవుతుంది. వచ్చి వందల మంది వచ్చి యాపిల్ స్టోర్ మీద పడి దొంగతనాలు చేసి తీసుకొని వెళ్ళిపోయారు. అంతేకాదు, పోతూ పోతూ కొంతమంది అందులో పెద్ద పెద్ద రాళ్లు కూడా తీసుకొని వచ్చారు, ముందే ప్లాన్ చేసుకొని. అద్దాలను మొత్తం బద్దలు కొట్టారు. అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను బయటికి గెంటేయడానికి ట్రంప్ చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరెవరు ఏమేం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎక్కువగా చాలా మంది మెక్సికో జెండాలను ప్రదర్శించడం మనం గమనించవచ్చు. అయితే ఆ సందులో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వీళ్ళందరూ మాత్రమే కాకుండా దుండగులు, దొంగలు, నేరస్తులు కూడా సందట్లో సడేమియాలాగా దూసుకొని వచ్చారు. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే, లాస్ ఏంజల్స్లో ఎవడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంటో అర్థం కాదు, ఎవడు లీగల్ ఇమ్మిగ్రెంటో అర్థం కాదు, ఎవడు దొంగో అర్థం కాదు, ఎవడు లంగో అర్థం కాదు, ఎవడు నేరస్తుడో అర్థం కాదు, ఎవడు దోపిడీదారుడో అర్థం కాదు, ఎవడు దొమ్మి చేయడానికి వచ్చాడో అర్థం కాదు. అది పరిస్థితి లాస్ ఏంజల్స్లోని డౌన్ టౌన్, అలాగే వివిధ ప్రాంతాలలో లాస్ ఏంజల్స్లో. అయితే ట్రంప్ ఉక్కుపాదానికి నిరసనగా యాంటీ ఐస్ అనే ఆందోళనలు చేసుకుంటూ వస్తున్నారు. ట్రంప్ ఏమో అక్రమ వలసదారులను లాస్ ఏంజల్స్ నుంచి గెంటేస్తాను, లాస్ ఏంజల్స్లో ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ నేరస్తులు ఎక్కువైపోయారు, అందమైన లాస్ ఏంజల్స్ నగరాన్ని నాశనం చేశారు, నేను వచ్చిందే అందుకు ఒక్కొక్కరిని గెంటేయడానికి అని చెప్పి ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం మాట్లాడడమే కాదు, ట్రంప్ ఆర్డర్ కూడా ఇచ్చాడు. నేను నిన్ననే మీకు వీడియోలో చెప్పాను, రోజుకు కనీసం 3000 మందిని ఐడెంటిఫై చేయండి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను అని ట్రంప్ ఆర్డర్ వేసాడు. అయితే కింద మీద పడి అమెరికా ప్రభుత్వ అధికారులు, ఆ ఇమిగ్రేషన్కు సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తూ రోజుకు 2000 మంది దాకా ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చారు. కొన్ని అరెస్టులు అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక గుంపుగా ఫామ్ అయ్యి పోలీసుల మీద దాడి చేయడం, పోలీసు వాహనాల మీద దాడి చేయడం, షాపుల మీద దాడి చేయడం, ఇలా చేసుకుంటూ వచ్చారు. దాంతో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే 2000 మంది నేషనల్ గార్డ్స్ని పంపించాడు. అంటే ఆర్మీ రేంజ్ ట్రైనింగ్ వీళ్ళకు ఉంటుంది. పోలీసులకు నేషనల్ గార్డ్స్కు చాలా తేడా ఉంటుందండి. పోలీసులేమో సివిలియన్స్తో వాళ్ళు వర్క్ చేస్తుంటారు కాబట్టి హాయ్ సార్, హలో సార్ నుంచి మొదలెడతారు కమ్యూనికేషన్ అనేది. ఈ నేషనల్ గార్డ్స్ ఏంటంటే ముందు అని చితక్కొట్టి నేల మీద పడేసి పడేయమని కాళ్ళతో తన్ని నెత్తి మీద ఒకటి ఇచ్చి ఆ తర్వాత చెప్పరా ఏంది అని మాట్లాడతారు. అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఆ సెక్యూరిటీ ఇవ్వడంలో. సో 2000 మంది నేషనల్ గార్డ్స్ను ట్రంప్ పంపించాడు. సో వాళ్లకు పవర్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా సరిపోవడం లేదు అని చెప్పి అదనంగా మరో 2000 మంది గార్డ్స్ని పంపించాడు. 700 మంది మెరీన్స్ను పంపిస్తూ ఉన్నాడు. ఈ అమెరికన్ మెరీన్స్ వాళ్ళు ఇంకా చాలా చాలా పవర్ఫుల్గా ఉంటారు.
అంటే అవసరమైతే తుపాకులు వాడతారు, కాళ్ళు వాడతారు, చేతులు వాడతారు, కర్రలు వాడతారు, తలకాయ బగిలిగొట్టైనా సరే తీసుకొచ్చి లోపల పారేస్తారు, ఆపుతారు. ఎందుకు ఇంతమందిని ఇలా పంపిస్తున్నావు నువ్వు అని కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్, లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ వీళ్ళిద్దరూ పోలీసు అధికారులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. స్థానిక పోలీసు అధికారులు కూడా నేషనల్ గార్డ్స్ని దింపడం ఏంటి, మెరీన్స్ని దింపడం ఏంటి అని చెప్పి వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ ట్రంప్ ఒకటే అంటున్నాడు, నేను గనక నేషనల్ గార్డ్స్ని మోహరించకపోతే లాస్ ఏంజల్స్ నగరం తగలబడిపోతుంది. ఇప్పటికే యాపిల్ స్టోర్ అనేది మీకు న్యూస్లో హైలైట్ అయి ఉండొచ్చు, కానీ ఇంకా చాలా స్టోర్స్ మీద దాడులు చేస్తున్నారు. సెల్ఫ్ డ్రైవ్ కార్స్ని దగ్ధం చేస్తూ ఉన్నారు. ఆ డౌన్ టౌన్ పక్క నుంచి వెళ్లే హైవేని ఆపేశారు. సో నేను గనక నేషనల్ గార్డ్స్ని దింపకపోతే మొత్తం లాస్ ఏంజల్స్ నగరం తగలబడిపోతుంది, అందుకని చెప్పి నేను వీళ్ళను దింపాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తన చర్యను ఆయన సమర్థించుకున్నాడు. అయితే ఆ కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ ఏమంటున్నారంటే, కేంద్ర బలగాల మోహరింపు కరెక్ట్ కాదు, ఇట్లా ఆర్మీని దింపడం ఏంటి, ఇదొక నిర్లక్ష్యము, డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్లక్ష్యం సమాజం మీద, స్థానిక బలగాలకు అవమానకరంగా ఉంటుంది. లోకల్లో పోలీసు వాళ్ళు ఉన్నారు కదా కాలిఫోర్నియాలో, ముఖ్యంగా లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు కదా, ఈ ట్రంప్కు అత్యుత్సాహం ఏంటి, ఆర్మీని దింపాడేంటి, నేషనల్ గార్డ్స్ని దింపాల్సిన అవసరం ఉందా అని చెప్పి కాలిఫోర్నియా గవర్నర్ మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రజల భద్రత కోసం నేషనల్ గార్డ్స్ ఉన్నారు తప్ప ఇట్లా అమెరికా అధ్యక్షుడు తన ఈగో సాటిస్ఫై చేయడం కోసం కేంద్ర బలగాలను మోహరించడం రాష్ట్రంలో కరెక్ట్ కాదు అని చెప్పి కాలిఫోర్నియా గవర్నరు, లాస్ ఏంజల్స్ మేయర్ మాట్లాడుతూ వీళ్ళందరూ ఏం చేశారంటే కోర్టును కూడా ఆశ్రయించారు, కేంద్ర బలగాల మోహరింపు కరెక్ట్ కాదు అని చెప్పి. అయితే అండి ఇప్పటివరకు యుఎస్ఏలో అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్దు 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 నేషనల్ గార్డ్స్ దింపొద్దు అని చెప్పినా సరే కేర్ చేయకుండా ఇట్లా మోహరించడం అన్నది 1965లో ఒకసారి జరిగింది. అది కూడా ఇక్కడ కాదు, కాలిఫోర్నియాలో కాదు, అలబామాలో జరిగింది. పౌర హక్కుల ఉద్యమం జరిగింది అలబామాలో. అప్పట్లో అండి లిండన్ జాన్సన్ ఆయన అధ్యక్షుడుగా ఉన్నారు. అలబామాలో ఇలాగే పౌర హక్కుల ఉద్యమము ఇవన్నీ కూడా తీవ్రతరం దాల్చేసరికి ఆనాటి అధ్యక్షుడు లిండన్ జాన్సన్ కేంద్ర బలగాలను అలబామాలో మోహరించారు. 1965లో అప్పుడెప్పుడో జరిగింది, అంటే దాదాపు 60 ఏళ్ల క్రితం. ఈ 60 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. సో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు లాస్ ఏంజల్స్లో కేంద్ర బలగాలను అక్కడ మోహరించాడు. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అమెరికా ఆర్మీని, అమెరికా సైన్యాన్ని అక్కడ దింపాడని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అలాగే యుఎస్ఏకి చెందినటువంటి నార్థన్ కమాండ్ 700 మంది మెరీన్స్ను లాస్ ఏంజల్స్కి పంపిస్తున్నాము అని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పింది. ఎందుకంటే లాస్ ఏంజల్స్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఉంటాయి. సరే మనమేమో కేంద్రము రాష్ట్రం అని చెప్పి మన భాషలో మాట్లాడతాము. యుఎస్ఏలో స్టేట్ అంటారు, ఫెడరల్ అంటారు. ఫెడరల్ అన్న పదం ఎక్కడైనా ఉపయోగించారంటే కేంద్రము అన్న, అంటే ఫెడరల్ స్ఫూర్తి అంటే కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తి ఆ కోణంలో అర్థం చేసుకోవాలి అమెరికాలో. సరే మనందరికీ అర్థం కావాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నాను అమెరికాకు సంబంధించి. సో లాస్ ఏంజల్స్లో కేవలం ఆ కాలిఫోర్నియా స్టేట్కి సంబంధించిన ఆస్తులు మాత్రమే కాదు, యుఎస్ఏ కేంద్రానికి సంబంధించిన ఫెడరల్ ప్రభుత్వ ఆస్తులు, ఫెడరల్ ఉద్యోగులు ఉన్నారు, ఫెడరల్ ఉద్యోగులకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి, ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్స్ ఉన్నారు లాస్ ఏంజల్స్లో. మరి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ రక్షణ కోసం 700 మెంబర్స్ మెరీన్స్ని పంపిస్తున్నాము అని చెప్పి యుఎస్ఏ నార్థన్ కమాండ్ చెప్పింది. అయితే ఈ 700 మంది మెరీన్స్ కూడా అండి, సరే మెరైన్స్ అంటారు, మెరీన్స్ అంటాం, వాట్ ఇట్ ఈస్, వీళ్ళందరూ ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. ఇలాంటి ఉద్యమాలు హింసాత్మక స్థాయి దాకా వెళితే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నది వీళ్ళకి తెలుసు. సో వీళ్ళు కేర్ తీసుకుంటారు అని చెప్పి యుఎస్ఏ నార్థన్ కమాండ్ చెప్తాంది. పెంటగన్ ఆధ్వర్యంలో వీళ్ళ మొహరింపు అనేది ఉందన్నమాట. అంటే ఈ 700 మంది డైరెక్ట్గా పెంటగన్కి రిపోర్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు రంగంలోకి దిగినటువంటి ఈ ఫెడరల్ బలగాలు అంటే నేషనల్ గార్డ్స్ కావచ్చు, ఈ 700 మంది మెరీన్స్ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళని టచ్ చేస్తే, వీళ్ళ పనికి ఆటంకం కలిగిస్తే, అంటే వీళ్ళు ఫలానా రూట్ నుంచి వెళ్ళు అంటే వెళ్ళాలి, ఆగు అంటే ఆగాలి, కర్ఫ్యూ పెట్టాను రాకు అంటే రావద్దు, గుమిగూడొద్దు అని చెప్పి వీళ్ళు ఆర్డర్ ఇస్తే గుమిగూడొద్దు, వీళ్ళు చెప్పేదానికి ఎవడైనా సరే అడ్డు చెప్తే, వీళ్ళ పనికి ఆటంకం కలిగిస్తే వాడు లీగల్ ఇమ్మిగ్రెంటా, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంటా, అమెరికా సిటిజనా, వాడు ఏ దేశస్తుడు, వాడు ఎవ్వడు అనేది మేము కేర్ చేయము, ఎవరినైనా సరే అరెస్ట్ చేసి పారేస్తాము అని టామ్ హోమన్ ఆయన కొన్ని గంటల క్రితం మీడియా ముందు చెప్పాడు. టామ్ హోమన్ అండి డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్లో చాలా కీలకమైనటువంటి అధికారి. అయితే ఆయన ఇంకా ఏం వ్యాఖ్యలు చేశాడంటే టామ్ హోమన్, ఒకవేళ కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ అతను కనుక అడ్డొచ్చాడు అనుకోండి, అతనేమి దీనికి అతీతుడు కాదు, అతన్ని కూడా అరెస్ట్ చేసి పారేసే అవకాశం ఉంది అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పాడు. అంటే కాలిఫోర్నియా గవర్నర్ కానీ లాస్ ఏంజల్స్ మేయర్ కానీ ఎవరైనా అడ్డొచ్చారా
ఈ ఫెడరల్ బలగాలకు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసే హక్కు వాళ్ళకి ఇస్తూ ఉన్నాము అన్నట్టు వైట్ హౌస్ స్పందిస్తోంది. అయితే కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ ఛాలెంజ్ చేసిరాడు. తొడగొట్టి ఛాలెంజ్ అనమాట, మన దగ్గర తొడగొట్టినట్టు. దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయండి రా, నన్ను అరెస్ట్ చేయండి రా అనే రేంజ్లో కాలిఫోర్నియా గవర్నర్ అంటున్నాడు. అయితే టామ్ హోమన్ మాత్రం నేను న్యూసమ్ని అరెస్ట్ చేస్తాను అని చెప్పలేదు, చట్టానికి ఎవరు అతీతులు కాదు అన్న విషయం మాత్రమే నేను చెప్పాను అని చెప్పి మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇదంతా గత కొన్ని గంటల్లో ట్విట్టర్లో జరిగినటువంటి వ్యవహారం. అయితే లాస్ ఏంజల్స్లో మెల్లిమెల్లిగా కొంచెం నిరసనల తీవ్రత తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈరోజు కొన్ని గంటల క్రితం సిటీ హాల్ దగ్గర కొన్ని వేల మంది శాంతియుతంగా ప్రదర్శన అయితే నిర్వహించారు. డిటెన్షన్ సెంటర్ దగ్గర ఉన్న ఫెడరల్ కాంప్లెక్స్ దగ్గర వందలాది మంది చక్కటి నిరసన తెలియజేశారు. ఇక మానవహారంగా ఏర్పడ్డం వీళ్ళందరూ అది కూడా ఓట్ చేశారు. అయితే కొన్ని మతాలకు చెందినటువంటి ఆయా మత పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తూ ఆందోళనల్లో పాల్గొనడం ఇదంతా జరిగింది. అయితే ఎక్కడెక్కడైతే ఆదివారం సోమవారం గొడవలు రచ్చ జరిగిందో అక్కడ మాత్రం ప్రస్తుతం కొంచెం నార్మల్ పరిస్థితులు అయితే నెలకొని ఉంటున్నాయి. కానీ ఇంకా కొన్ని చోట్ల మాత్రం గోలగోల రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ దొంగతనాలు చేయడము, దోపిడీలు చేయడము, దొమ్మిలు చేయడము, తగలబెట్టడాలు ఇట్లా కొన్ని ప్రాంతాలలో అవుతున్నాయి. తగ్గింది కంపారిటివ్గా, ఇంకా జరుగుతున్నాయి. సో వాటిని హ్యాండిల్ చేస్తోంది ప్రస్తుతం ఫెడరల్ ఉద్యోగులు, అంటే నేషనల్ గార్డ్స్ బృందం. అలాగే అండి శాన్ ఫ్రాన్సిస్కోలోని సివిక్ సెంటర్ దగ్గర కూడా మండే నైట్ కొన్ని వేల మంది అక్కడికి వచ్చారు. వాళ్ళు శాంతియుతంగా ఒక ప్రదర్శన అనేది నిర్వహించారు. అలాగే లాస్ ఏంజల్స్లోని లిటిల్ టోక్యో అనే ప్రాంతంలో నిరసనలు జరిగాయి. పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చారు, కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అలాగే ఐసీఈ అంటే ఇమిగ్రేషన్ అధికారులు వాళ్ళు వచ్చి వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెక్ చేసి ముఖ్యంగా అసలు ఎంత రచ్చ స్టార్ట్ అయ్యిందే ఒక బట్టల షాపుకు సంబంధించిన గోడౌన్, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. 44 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలి అని చెప్పి డిమాండ్లు చేస్తున్నారు జనాలు. సో ఇది ఒక తలకాయ నొప్పిలాగా మారింది డొనాల్డ్ ట్రంప్కి. డొనాల్డ్ ట్రంప్ అయితే ఒకటే మాట చెప్తున్నాడు, నేను గనక సైన్యాన్ని పంపించకపోతే అద్భుతమైన నగరం, గొప్ప నగరం, అందమైన నగరం లాస్ ఏంజల్స్ నగరం అది నాశనం అయిపోయి ఉండేది. లాస్ ఏంజల్స్ అక్కడ ఉన్నటువంటి మేయర్ ఒక అసమర్థ మేయరు, కాలిఫోర్నియా గవర్నర్ ఒక పనికిమాలిన గవర్నరు అక్కడ ఉండడం వల్ల ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. ఆ మేయరు గవర్నర్ చక్కగా హ్యాండిల్ చేసుంటే అసలు ఈ తగలబడ్డాలు ఇవన్నీ జరిగేవి కావు. వాళ్ళు అసమర్థుల్లాగా ఉన్నారు కాబట్టి ఎన్నో ఇళ్లు తగలబడ్డాయి, కార్లు తగలబడ్డాయి, దుకాణాలు లూటీ అయ్యాయి. మరి నగరంలో ఉన్న అల్లర్లను వాళ్ళు అణచివేయలేకపోతున్నారు లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. అందుకనే నేను 700 మంది మెరైన్స్తో పాటు ఫస్ట్ 2000 తర్వాత 2000 మొత్తం 4000 మంది నేషనల్ గార్డ్స్ని అక్కడ పంపించాను. నేను పంపించాను కాబట్టి లాస్ ఏంజల్స్ నగరం ఇంకా కాస్త కుదుటపడుతోంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తన చర్యను తాను సమర్థించుకున్నారు. అయితే కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ మాత్రం ఏమంటున్నారంటే లేదు డొనాల్డ్ ట్రంప్ బిహేవియర్ డిక్టేటర్షిప్ని తలపిస్తోంది. అసలు గవర్నర్ అయినటువంటి నా అనుమతి లేకుండా కేంద్ర బలగాలను ఎట్లా పంపించాడు అమెరికా అధ్యక్షుడి మీద నేను కోర్టు కేసు వేస్తాను అని చెప్పి గవర్నరు ప్రస్తుతం కోర్టుకి వెళ్ళాడు. అట్లా పంపిస్తాడు అమెరికా అధ్యక్షుడు అని చెప్పి. సో ఈ రచ్చ జరుగుతోంది. సో ఒక్క విషయం చెప్పి ముగిస్తాను, ముగింపు అందాం. డొనాల్డ్ ట్రంప్ తన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులనే ఆయన హ్యాండిల్ చేయడానికి కింద మీద పడుతున్నాడు, చూస్తున్నాం మనం. అలాంటి డొనాల్డ్ ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పి తనకు తానే ఒక క్రెడిట్ ఇచ్చుకొని తన భుజం తానే తట్టుకుని నేను టారిఫ్లు అని చెప్పి భయపెట్టాను 2 దేశాలను ఏదో చెప్పి మసిబూసి మారడిగా చేసే ప్రయత్నం చేశాడు. తాను చెప్పడం వల్లనే యుద్ధం ఆగిపోయింది అన్నట్టు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మన భారత ప్రభుత్వం ఏమో స్పష్టంగా పదే చెప్పింది, 3వ దేశం యొక్క జోక్యం లేదు. సాధారణంగా 2 దేశాలు యుద్ధంలో ఉన్నప్పుడు ఆబ్వియస్గా మిగతా దేశాల నుంచి ఫోన్లు రావడం అనేది సర్వసాధారణమైన విషయము. అందులో భాగంగా ఫోన్లు వచ్చాయి, మాట్లాడుతూ ఉన్నారు, కామన్ అది. అంతే తప్ప ట్రంప్ చెప్పాడనో ఇంకెవరు చెప్పారనో ఎవరో మిడిల్ మ్యాన్ చెప్పారు అని చెప్పి మేము ఆపలేదు. పైగా ఆపరేషన్ సింధూర్ ఆగలేదు. మోదీ గారు కూడా చెప్పారు, కామా పెట్టాను అన్నారు మోదీ గారు. 3వ దేశం జోక్యం లేదు. పాకిస్తాన్తో మాట్లాడాలంటే ఇక మీదట తీవ్రవాదం గురించే మాట్లాడతాం, ఎప్పుడు ఆపుతావు తీవ్రవాదము అని, లేదంటే మా పీఓజేకే మాకు ఎప్పుడు ఇస్తావు చెప్పు, దాని గురించి మేము మాట్లాడతాం. అంతే తప్ప ఇంకా మాట్లాడేది ఏం లేదు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. వేరే దేశం జోక్యం లేదు. పాకిస్తానే కాళ్ళబేరానికి వచ్చింది, వాళ్ళ ఎయిర్ బేస్లోని మేము బద్దలు కొట్టాము అని చెప్పి వీడియోలు వేసి మరీ చూపించింది మన భారతీయ ఆర్మీ. ప్రతిరోజు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. గత వారం 10 రోజుల్లో భారతీయ ఆర్మీ చాలా వీడియోస్ రిలీజ్ చేసిందండి. సో ఇంత జరుగుతున్నటువంటి అమెరికాలో దాన్ని ఆపడానికి కింద మీద పడుతున్నాడు ట్రంప్. ఇక మన 2 దేశాల మధ్య యుద్ధం ఆపాడు అని అంటే కాంగ్రెస్ పార్టీ విపక్షాలు ఎలా నమ్మాయో మనకు అర్థం కావట్లేదు. ఆ పాయింట్ తీసుకొని నరేంద్ర మోదీ గారి మీద ఏదో
తిరగబడే ప్రయత్నం చేస్తున్నారండి. ఆఖరకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు మోదీ గారి మీద. ట్రంప్ చెప్తే యుద్ధం ఆపాడు అంటాడు. ఇప్పుడు చెప్పండి అయ్యా మీరు ఒక్కసారి ఇది మొత్తం విన్నాక. అదే విషయం. ధన్యవాదాలు.